మోసం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన కూలీ మూవీ టీం. కూలీ మూవీ కార్పొరేట్ బుకింగ్ చేస్తుందని చెప్పి తమిళనాడులోని ఒక థియేటర్ ఓనర్ అయితే చెప్పాడు. రీసెంట్ గా వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. దాంట్లో ఎంతవరకు నిజం ఉంది దాని గురించి క్లియర్ కట్ గా వీడియోలో మాట్లాడుకుందాం. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే మన తెలుగులో మరి ఇంక ఏ యూట్యూబర్ కూడా కూలీ మూవీ గురించి నెగిటివ్ గా మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళకి జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారని చెప్పి ఏట్లేడుతో కూలీ మూవీకి సపోర్ట్ అయితే చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ కార్పొరేట్ బుకింగ్ స్కామ్ కూడా వాళ్ళు వీడియోస్ అయితే చేయరు. ఎందుకంటే వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళ యొక్క గోల్ అనేది వేరే. ఎందుకంటే టాప్ ప్రొడ్యూసర్స్ నుంచి మనీ వస్తున్నాయి, అవి తీసుకొని వాళ్ళైతే పండగ అయితే చేసుకుంటున్నారు వార్2 మూవీని ట్రోల్ చేసుకుంటూ. సో ఇప్పుడు ఈ స్కామ్, ఈ కార్పొరేట్ బుకింగ్ స్కామ్ అనేది ఒక తమిళ్ డిస్ట్రిబ్యూటర్ అయితే బయట అయితే పెట్టాడు. తన వీడియోలో ఏం చెప్పారో క్లియర్ కట్ ఒకసారి చెప్తాను వినండి. చాలా కార్పొరేట్ కంపెనీలు వచ్చేసి వాళ్ళ ఎంప్లాయీస్ కి కూలీ బుకింగ్స్ చేసుకోమని చెప్పి అయితే సిగ్నల్స్ అయితే ఇచ్చేసారంట. మొత్తం థియేటర్ల సీట్స్ అవన్నీ అయితే బ్లాక్ అయితే చేస్తున్నారు చాలా కార్పొరేట్ కంపెనీస్. ప్రతి ఒక్క థియేటర్ కూడా లెటర్స్ కూడా వెళ్ళాయి అంట, థియేటర్ సీట్లు బ్లాక్ చేయండి, మా ఎంప్లాయీస్ వస్తారు మూవీ చూడడానికి అని చెప్పి కొన్ని కార్పొరేట్ కంపెనీలు అయితే చెప్పాయంట. ఒక థియేటర్ ఓనర్ చెప్తున్నాడు ఈ మాటలన్నీ. కబాలీకి కూడా ఇదే రేంజ్ లో కార్పొరేట్ బుకింగ్స్ అనేవి చేశారంట. మరి కార్పొరేట్ బుకింగ్స్ ఎన్ని రోజులు చేస్తారు, ఎలా చేస్తారు అని చెప్పి యాంకర్ క్వశ్చన్ చేస్తే ఫస్ట్ 3 days ఈ కార్పొరేట్ బుకింగ్స్ అనేవి ఉంటాయి. 17th కూడా సండే కాబట్టి ఆ రోజు కూడా కార్పొరేట్ బుకింగ్స్ ఉంటాయి అని చెప్పి ఒక డిస్ట్రిబ్యూటర్, ఒక థియేటర్ ఓనర్ అయితే వీడియోలో బయట పెట్టేస్తాడని చెప్పాలి. అది కూడా 9 o'clock షోకి 14th, 15th, 16th, 17th మొత్తం 4 days అనేవి లీవ్ కూడా ఇచ్చేస్తారంట. ప్రతి కంపెనీ కూడా పర్మిషన్ కూడా ఇచ్చేస్తారంట. కంపెనీస్ ఒక ఎంప్లాయీస్ కి లీవ్ పెట్టి మరి ఒక మూవీ చూడమని అడుగుతున్నారంటే ఆ కంపెనీ పెట్టినోడు పెద్ద ఎదవైనా అవ్వాలి, ఎరుగుగడైనా అవ్వాలి. లేకపోతే ఒక మూవీకి ఎంప్లాయీస్ దగ్గరికి మనీ ఇచ్చి 1 day వాళ్ళ పనిని ఆపుకొని కొన్ని లక్షల కాంట్రాక్ట్లు ఆపుకొని ఒక మూవీ చూడడం అని ఒక కంపెనీ ఓనర్ చెప్తున్నాడు. అంటే ప్రొడ్యూసర్స్, ఈ మూవీ తీసిన ప్రొడ్యూసర్స్ వాళ్ళకి ఎంత మనీ పే చేసుకుంటారు ఈ విధంగా చూడడానికి, కంపెనీస్ కి కార్పొరేట్ బుకింగ్ చేసి మూవీ చూడడానికి, ఆ కంపెనీస్ కి ఎంత ప్రాజెక్ట్ కింద ఎంత మనీ వాళ్ళు ఇచ్చుంటారు అనేది అర్థం చేసుకోండి. ఈ క్రేజ్ తొక్క అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే వెట్టియానికి అంతకు ముందు వచ్చిన 4 సలంకి లేని క్రేజ్ సడన్ గా కూలీ మూవీకి ఎందుకు వచ్చిందంటే మాత్రం ఎవడు కూడా రీజన్ నమ్మకండి. ఇదంతా ఒక ఫేక్ స్కామ్, ఒక ఫేక్ ఐప్ వార్2 మూవీ ఉందని చెప్పి ఫేక్ ఐఫ్, ఫేక్ స్కామ్ అయితే క్రియేట్ చేసి స్ట్రాటజీస్ ఒక ప్లానింగ్ అన్నట్టు ఇదంతా. సో ఇలాంటి స్ట్రాటజీస్, ఇలాంటి ప్లానింగ్స్ తొక్కలు ఇవన్నీ చేసినా కూడా వార్2 మూవీ ప్రపంచాన్ని అస్సలు ఇంత కూడా ఆపలేరు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ అయితే చేయండి. లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.